దాడులన్నీ కూడా ముక్తకంతంలో ఖండించాలి. మన గవర్నమెంట్ కూడా ప్రజాపాలన అంటుంది రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో అడ్వకేట్ తోనే తెలంగాణ వచ్చింది. అటువంటి తెలంగాణ న్యాయవాదులకి ఇట్లా దాడులు జరుగుతుంటే మీరు అట్లా చూస్తున్న భావ్యం కాదు. అటువంటి దాడులను ఖండించి ఆ పోలీసు వాళ్ళని వెంటనే ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. సిఐ వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేసిండ్రు. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా మనకు లభించింది. అంటే ఒక న్యాయవాది దంపతులు, అక్కడ మహిళా న్యాయవాది ఉన్నది, ఆమె దగ్గర కూడా ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది పోలీసుల భావ్యం కాదు. ఫ్రెండ్లీ పోలీసు అంటున్నారు, అది పేర్లకే ఉంది ఫ్రెండ్లీ పోలీసు. వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసు కాదే కాదు, వాళ్ళ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. కొత్త చట్టాలు వచ్చినా ఏ చట్టాలు వచ్చినా లెక్క చేయరు. న్యాయవాదులు అంటే ఏమో ఇట్లా ఒక మాట అన్నాడట, న్యాయవాదులు అంటే చిల్లరలు అన్నాడట వాడు. ఇటువంటి వాళ్ళను అసలు ఏ రకంగా సర్వీసులు తీసుకున్నారో నాకు అర్థమైతలేదు. అటువంటి వాళ్ళని వెంటనే సర్వీస్ నుంచి తొలగిస్తే బెస్ట్. ఎందుకంటే న్యాయవాదులు అంటే జ్యుడిషియల్లో భాగము. న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు కలిస్తేనే వ్యవస్థ నడుస్తుంది. ఈ రకంగా చూస్తే ఇంతకు ముందు మంత్రిలో కూడా మనకు దాడులు జరిగిన న్యాయవాద దంపతులను కూడా కిరాతకంగా చంపిండు. మరి వాటిపైన కూడా చర్య లేదు. ఎప్పటికీ న్యాయవాదులకు ఫండ్స్ ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని ఎలక్షన్ అంటున్నారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపై స్పందించాలి. లేకపోతే ఉద్యమం 2 రోజులు కాదు, తీవ్రత జరుగుతుంది. మాకు కావాల్సింది ప్రొటెక్షన్ యాక్ట్. జర్నలిస్టులకు ఉన్నది, మరి డాక్టర్లు చేస్తే వాళ్ళకు ఉన్నది. మరి న్యాయవాదులు ఏం పాపం చేసినా అడుగుతున్నాము. న్యాయవాదులు అంటేనే మన ఇన్నోసెంట్ పర్సన్ కాపాడేవారు, ఎంతో మన శ్రమ వచ్చి చేసేవారు. న్యాయవాదులు లేకుండా అసలు కోర్టు వ్యవస్థనే నడవదు. అటువంటి వాటిని కాపాడాలి, వాళ్ళకు తగిన భద్రత కల్పించాలి. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఇమ్మీడియట్ అరెస్ట్ చేసేటట్టు చట్టంలో మార్పు తెచ్చి మన న్యాయవాదుల సంరక్షణ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాము. ఇప్పుడు జనగామలో జరిగిన చాలా హేయమైన చర్య. ఎందుకంటే ఒక ల్యాండ్ విషయం అండి, ల్యాండ్ విషయంలో ఆనరబుల్ హైకోర్టు క్లియర్ली स्टेटेड दैट पुलिस हैज नॉट टू इंटरफेयर इन सिविल मैटर. जो भी ऐसा बोलने के बाद भी पुलिस सिविल मैटर में इन्वॉल्व करा, जो महिला को भी उसको गाली दिया, पूरा सब लोग के मिलके सीआई, एसआई, पूरा कांस्टेबल, होम गार्ड भी मिलके उधर जुल्म करा. ये अच्छा नहीं है. ऐसा पुलिस वालों को मैं भी एक वार्निंग देता हूँ. ऐसा वकील साहब को जो इंसल्ट करे तो जो आने के दिन में पूरा सब लोग मिलके उसको जवाब देता हूँ. अब माननीय सीएम साहब इसमें इंटरफेयर करो, नहीं है तो गलत होता है. यही है मेरी डिमांड. वी वांट प्रोटेक्शन एक्ट. We want justice.